అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. నేను శ్రీరామనవమికి శ్రీరామునికి ఇష్టమైన ప్రసాదం చేస్తారు కదా! అది ఎలా చేయడం అనేది ఈరోజు చూపిస్తున్నాననమాట. అంటే శ్రీరామనవమికి మేము చేసిన ప్రసాదము ఎలా ప్రిపేర్ చేయాలా అనేది ఇప్పుడు చూద్దామనమాట. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. చూడండి, ఫస్ట్ బెల్లము కొంచెము నేను కొంచెమే తీసుకున్నాను అనమాట. తీసుకొని నానబెట్టుకోవాలా. ఆ తర్వాత మిరియాలు మరియు ఏలకులు దంచుకోవాలన్నమాట. అది కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టాం కదా, దాంట్లోకి దీన్ని కలుపుకోవాలన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ప్రసాదం చాలా ఇష్టం అంట శ్రీరామునికి. ఇవి వచ్చేసి పెసరబ్యాళ్ళు నానబెట్టుకోవాలన్నమాట. 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకుంటే చాలు. చాలా టేస్టీగా ఉంటుంది. పెసరబ్యాళ్ళు అనేసి చాలా తంపు అనమాట తినడం. నేను మళ్ళీ పాయసం కూడా చేశానన్నమాట. చూడండి, దంచుకున్నాను, మళ్ళీ ఇక్కడ మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకునేసి చూడండి, కొంచెం తులసి ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మనకి దాని పవిత్రత అనేది చాలా బాగుంటుందని చెప్తూ ఉంటారనమాట. చూడండి, ఇవైతే నానేసినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి క్యారెట్ మరియు కుకుంబర్, సౌతేకాయ అంటాం మేము, దాన్ని కట్ చేసుకొని చిన్నగా మనము కలుపుకోవాలన్నమాట. దీన్ని కొంచెం ఉప్పు వేసుకుంటాం, కొంచెం లైట్గా. చూడండి, నేను చాలా చేయలేదు, కొంచెం కొంచెం చేస్తానన్నమాట. చూడండి, ఇలాగా ఫుల్గా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ వదిలేస్తే ఫుల్ అంతా దానికి ఇదైపోతుంది. చూడండి, క్యారెట్ మరియు సౌతేకాయ రెండు కూడాను, కుకుంబర్ని నేను బాగా తురుము పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇలాగా కలుపుకున్నాం అనుకోండి. ఇది ఎండాకాలం కాబట్టి చాలా తుంపు అనమాట. ఇది బాగా తింటే మనకి వేడి చేయదు. చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. చూడండి, మా సైడ్లో అయితే ఎక్కువ పెళ్ళిళ్ళకి అన్నిటికీ కూడా ఇదే ఎక్కువ. బట్ శ్రీరామునికి చాలా ఇష్టమైన వంటకం అని చెప్తూ ఉంటారు. శ్రీరామనవమికి మా ఊర్లో అయితే అంతా ఇదే చేస్తూ ఉంటారనమాట. చూడండి, ఇవన్నీ పాయసము మరియు కోసంబరి మరియు పానకము, ఇవి 3 కూడా మా సైడ్లో అయితే ఎక్కువ శ్రీరామునికి ప్రసాదంగా పెడతామన్నమాట. అదే నేను ఈరోజు చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంట్లోనే చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.